కన్నా రజనీ గారు ఎందుకు ఇలా అయిపోయారు? జనసేన పార్టీలో కనీసం ఒక మంచి గౌరవం ఉండేది, ఒక మంచి విలువ ఉండేది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మరీ ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? అది కూడా తనకి రాజకీయ అవకాశం కల్పించి ఒక అధికార ప్రతినిధిగా ఒక మంచి గుర్తింపు గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కల్పించినటువంటి కన్నా రజనీ గారు జనసేన పట్ల ఎందుకు ఈ రకమైనటువంటి ఇంత దిగజారిపోయి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడతారని నేనైతే కల్లో కూడా ఊహించలేదు. నిజంగా చెప్పాలంటే ఆమె వృత్తిపరంగా లాయర్ అని చెప్తున్నారు, కానీ కంప్లీట్గా జనసేనను విమర్శించడం కోసమే అన్ని ఛానల్స్ ఒక రౌండ్ వేస్తున్నారు. రోజు అన్ని ఛానల్స్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం, జనసేన పార్టీని ఏదో ఒకటి అనటం. ఏంటి అంటే అది కూడా కేవలం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇష్యూలు లేదా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం. ఈ తప్ప శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు లేదా జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేల పనితీరు గురించి ఏమన్నా మాట్లాడతారంటే మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు పలానా శాఖలో తప్పు చేశారు, దాని గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఇలా ఏదో అవినీతి జరిగింది, దాని మీద మాట్లాడండి. లేదా నాదెళ్ల మనోహర్ గారి గురించి ఆయన శాఖలో జరిగినటువంటి దాని గురించి మాట్లాడండి. లేదా కందుల దుర్గేష్ గారికి సంబంధించి ఆయన శాఖలో ఏమన్నా జరిగితే దాని గురించి మాట్లాడండి. పరిపాలనలో గురించి ఏమన్నా మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా కూడా ఇలా మాట్లాడతారని నేనైతే కన్నా రజనీ గారిని అస్సలు ఊహించుకోవాలి. జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఎంత గౌరవంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చూస్తే అందరూ ఆవిడ వీడియోలు పెట్టుకుని నవ్వుతూ అసలు మీమ్స్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే ఆలోచించుకోవాలి. ఇది ఎందుకు అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కంప్లీట్గా ఇంకా రోజు ఆవిడ అదే పని, వేరే వ్యాపారం లేదంటే వృత్తి ఇంకొకటి లేదేమో అనిపించింది. కంప్లీట్గా ఇంకా జనసేన పార్టీనే టార్గెట్ చేసుకుని అనేక ఛానళ్ళు తిరుగుతూ ఆవిడే ఫోన్లు చేసి నేను ఇస్తాను, నేను దీని మీద మాట్లాడతానని కూడా చెప్తున్నారట. తీసుకోండి, నేను అసలు పవన్ కళ్యాణ్ గారిని దుమ్ము దులిపేస్తా, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు మొన్న సర్జరీ చేయించుకుంటే దాని గురించి కూడా ఆమె విమర్శిస్తూ అవహేళన చేస్తూ అవమానిస్తూ ఆవిడ వీడియోలు చేస్తుందంటే నిజంగా ఎందుకు ఇలా అయిపోయారో అర్థం కాలేదు. కనీసం ప్రతిపక్ష పాత్రలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిగతా నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు గెట్ వెల్ సూన్ అని చెప్పి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కానీ నేను ఆయన సోదరిని, నా కులం నా మతం అని చెప్పినటువంటి వ్యక్తి, మహిళ సోదరిగా భావించేటువంటి వ్యక్తి ఆవిడ ఇలా చేస్తారని అయితే అసలు కల్లో కూడా అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారంట ఈ సర్జరీ అక్కడ ఎండల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పించుకోవడం కోసం సర్జరీ చేయించుకున్నారట. అలానే ఆవిడకి అనిపించిందట. నార్మల్గా అయితే సైనస్ అనేటువంటి ప్రాబ్లం అంట ఎవరికి చలికాలంలోనే ఉంటుంది తప్ప ఎండాకాలంలో ఉండదంట. కొంతమంది అయితే ఆవిడని ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక సైంటిస్ట్గా ఆమెను ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈవిడ డాక్టర్ అయిపోయింది. ఇప్పుడు మొన్నటి వరకు లాయర్ అని తెలిసింది, ఆ తర్వాత అంతకుముందేమో అమరావతి గురించి సైంటిస్ట్ అయిపోయింది, ఇప్పుడు డాక్టర్ అవతారం కూడా ఆవిడ ఎత్తేసిందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి హెల్త్ గురించి డాక్టర్ కన్నా ఈవిడ వచ్చి బయటికి చెప్పేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారంట ఇప్పుడు ఆ సమస్య లేకపోయినా కానీ సజెస్ట్ చేశారని చెప్పి చేపించేసుకున్నారంట. ఎండలు ఉన్నాయి కదా, దాని నుంచి తప్పించుకోవడం కోసం అక్కడెక్కడా కూడా ఎవరో ఏం మాట్లాడతారు ఏంటి అనేది దాని నుంచి తప్పించుకోవడం కోసం ఆయన రెస్ట్ తీసుకోవడం కోసం ఈ ప్లాన్ వేశారు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. సైనస్ గురించి ఆవిడకి తెలియకపోతే నాలాంటి వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉంది, నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. చలికాలంలో ఎక్కువ ఉంటుంది, కానీ ఎండాకాలంలో కూడా తక్కువ అయితే ఏముండదు. చెప్పాలంటే అప్పుడు చలిగాలి వల్ల వచ్చేటువంటి ఆ ఇబ్బంది ఎండాకాలంలో డస్ట్ ఎలర్జీ వల్ల విపరీతంగా వస్తుంది, విపరీతమైనటువంటి హెడ్ఏక్ వస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండటం వల్ల ఆయనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. పాపం మీరు చూడాలంటే మీరు ఎలక్షన్స్ టైంలో ఆయన ఎన్నో సందర్భాల్లో ఆస్తమా ఉండటం వల్ల తరచూ జ్వరాన బారిన పడేవాళ్ళు. ఎందుకంటే ఆ డస్ట్ ఎలర్జీ అంతా కూడా విపరీతంగా ఆయన ఎక్కడికి పడితే అక్కడికి తిరిగేయటం, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేయటం, ఫుడ్ తినటం అన్నీ కూడా ఇబ్బంది పడి వాతావరణానికి అన్నిటికీ అప్పుడు కూడా కట్టికి ఎండలే. మీకు ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు చేతికి మీరు గుర్తుందో లేదో, మరి పాపం ఆవిడ గుర్తుందో లేదో మీకు అందరికీ తెలుసు కూడా, జ్వరం పడినటువంటి సందర్భాలే, దగ్గుతూ వాటర్ తాగుతూ మాట్లాడినటువంటి సందర్భాలు, 103 ఫీవర్ ఉన్నప్పుడు ఆయన మీటింగ్కి వెళ్ళినటువంటి సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. ఆవిడకి తెలియదా అంటే తెలుసు. కాకపోతే అప్పుడు జనసేన మహిళగా, ఇప్పుడు ఆమె మరి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు విమర్శించాలనేటువంటి ఒక మహిళగా మాత్రం మాట్లాడుతున్నారు.
అన్నగా చూశాను, నా అన్న అని మాట్లాడినటువంటి వ్యక్తి ఆ అన్న గురించి ఇంతలా దిగజారిపోయి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే అవతల వాళ్ళు విమర్శించమంటే ఇంతలా మాట్లాడాలా? వాళ్ళన్న గౌరవంగా నిలుపుకున్నారు కదండి. కానీ మీరు కూడా దానికి కూడా తగ్గించేసి ఇంకా దిగిపోయి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి. ఒక మానవత్వంతో ఆలోచించండి, కనీసం ఒక మనిషిగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంటే అది తీవ్రమైంది ఆ శుక్రవారం అనే రోజు. ఆయన పరిపాలనకి సంబంధించినటువంటి ఆ మీటింగులో ఉండగా, అధికారులందరూ ఉండగానే చాలా క్లియర్గా చెప్పింది, లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఆయనకి కంప్లీట్గా హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఒక్కసారిగా తలంతా పెట్టేసి గాలి పీల్చుకునేటువంటి అవకాశం లేక ఇబ్బంది పడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఎంతకన్నా ఎక్కువ తీసుకువెళ్ళటం అనవసరం, మీరు సర్జరీ చేసుకోండి అని చెబితే చేయించుకున్నారు ఆయన. దానిని కూడా విమర్శించాలనేటువంటి ఆలోచన వచ్చింది చూసారా కన్నారజని గారు. పద్ధతి లేదండి, అస్సలు పద్ధతిగా లేదు, గౌరవంగా లేదు. ఇప్పటి వరకు మీకంటూ ఒక గుర్తింపునిచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ, మీకంటూ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ జనసేన, పవన్ కళ్యాణ్ గారు. దానికి తిరిగి మీరు ఇచ్చినటువంటి గౌరవం కానీ బహుమతి కానీ నేనైతే ఇంతకన్నా దిగజారరు అనుకునేటువంటి పరిస్థితి అయితే నాకు అనిపించింది. దానికన్నా దిగజారుతారని అయితే నేను అనుకోవట్లేదు. దయచేసి ఆలోచించుకోండి.